హాయ్ అండి. నమస్తే. నేను మీ మేఘన. వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్. ఇవాల్టి వీడియోలో కొరమీను చేపల పులుసు ఎలా చేయాలనేది చూపిస్తున్నానండి. చేపల పులుసు ఎప్పుడు చేసినా ఒకే రకమైన టేస్ట్ రాదు. ఒక్కొక్కసారి పలసగా వస్తుంది. ఒక్కొక్కసారి చిక్కగా వస్తుంది. ఫ్లేవర్ కూడా అంతగా బాగోదు. బట్ నేను చెప్పిన తీరులో ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక కొరమీను కాదండి, ఎలాంటి చేపల పులుసైనా కరెక్ట్‌గా, పర్ఫెక్ట్‌గా వస్తుంది. దానికోసం ఫస్ట్ చేపలనైతే కేజీ వరకు తీసుకున్నాను. కొరమీను చేపలు ఇవి నీట్‌గా శుభ్రంగా కడిగేసుకొని, ఉప్పు, నిమ్మకాయ ఈ రెండిటితో శుభ్రంగా నీసు వాసన అనేది లేకుండా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 2 పెద్ద సైజు ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోండి. అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా వేసేసి వీటిని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. మిక్సీ పట్టేసుకొని వీటిని ఒక బౌల్‌లోకి పెట్టేసేయండి. ఇప్పుడు అదే మిక్సీ జార్‌లో ఒక 2 ఇంచుల అల్లము ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక పెద్ద చిన్నుల్లిపాయి రెబ్బలుగా కోసుకొని వేసుకోండి. దీంట్లో పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 2 టేబుల్ స్పూన్లు ధనియాలు వీటిని కూడా మెత్తగా పేస్ట్ చేసేసుకోండి. ఇవి పేస్ట్ అయిపోవాలనమాట ఈ విధంగా. ఇప్పుడు ఇందాకల ట్రాన్స్‌ఫర్ చేసిన బౌల్‌లోనే ఇది కూడా వేసేసుకోండి. 2 ఒకేసారి వేసుకోవచ్చు కదా అంటే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కొంచెం కోర్స్‌గా బ్లైండ్ అవ్వాలి. అండ్ అల్లం పేస్ట్ ఏమో కొంచెం థిక్‌గా బ్లైండ్ అవ్వాలి. సో, అందుకని చెప్పి రెండిటిని విడివిడిగా చేసుకున్నాను. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండుని తీసుకొని ఒక 2, 3 సార్లు వాష్ చేసుకొని, వాటర్ పోసుకొని దీన్ని నానపెట్టేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద వెడల్పుగా ఉన్న బాండీ పెట్టుకొని దాంట్లోకి ఒక 1 ఫుల్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక దీంట్లోకి ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని మెంతులు బాగా వేయించుకోవాలి. వేగినాక ఇందాకల మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న ఆ పేస్ట్ అంతా వేసేసి బాగా వేగిపోయాక దీంట్లోకి చిటికెడు పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి. అలాగే ఒక ఫుల్ టేబుల్ స్పూన్ కల్లుప్పు కూడా వేసేసుకొని ఈ మసాలా అంతా కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వాసన పోయాక మాత్రమే దీంట్లో ఒక ఫుల్ టమాటా వేసుకోవాలి. ప్యూరీగా వేసేసుకోవచ్చు లేదా ముక్కలుగా వేసుకోవచ్చు. నేనైతే ప్యూరీగా వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ టమాటా కూడా మొత్తం పచ్చివాసన అంతా పోయేంత వరకు వేసుకోవాలి. ఎందుకు విడివిడిగా వేయించుతున్నారు? ఒకేసారి వేయించొచ్చు కదా! అంటే మసాలా ఎంత వేగితే అంత టేస్టొస్తుంది. సో, అందుకని నేనన్నీ విడివిడిగా వేయించుతున్నాను. ఒకేసారి మొత్తం పేస్ట్‌లాగా చేసి వేయించేస్తాను అన్నా నో ప్రాబ్లమ్. బట్ కొంచెం కోర్స్‌గా ఉండాలి. కొంచెం మెత్తగా ఉంటే ఆ టేస్ట్ బావుంటుంది. ఈ మసాలా అంతా వేగిపోయి నూనె పైకి తేలాక ముక్కలు ఏదైతే మనం పక్కన పెట్టుకున్నామో, ఆ ముక్కలు ఒక్కొక్కటిగా వేయాలి. అన్నీ ఒకేసారి చికెన్ ముక్కలు వేసేసినట్టు వేయకుండా, విడివిడిగా వేసుకుంటూ ఉండాలి ఒక్కొక్కటిగా వేసి. ఒక్కసారి గెంటితో మసాలా ముక్కకంతా పట్టేంత వరకు పైకి, కిందకి తిప్పుకొని వేసుకోవాలి. మనం గెంటి పెట్టడం ఇదే ఫస్ట్ టైమ్ అండ్ ఇదే లాస్ట్ టైమ్ కూడా. ముక్కలన్నిటికి కూడా మసాలా పట్టేసాక, ఇందాకల నానపెట్టుకున్న చింతపండు గుజ్జంతా కూడా తీసేసుకొని వాటర్‌లాగా వేసుకోవాలి. ఇలా వేసుకొని ముక్కలన్నిటికి కూడా చింతపండు పులుసు మొత్తం పట్టేటట్టు తిప్పుకోండి. గరిటె పెట్టి కాదండి. మొత్తం చేత్తోనే తిప్పాలి. ఇప్పుడు ఒక హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకోండి. ముక్కలన్నీ కూడా మునిగిపోయేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని, ఇప్పుడు దీన్ని సిమ్‌లో ఒక 20 మినిట్స్ మూత పెట్టి అట్లా వదిలేసేసేయండి. ఇప్పుడు పొడి మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం కొద్దిగా పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 2 అంగుళాల చెక్క, 3 లవంగాలు, 2 యాలుక్కాయలు, కొద్దిగా మెంతులు వేసేసి దీన్ని కచ్చా పచ్చాగా పొడి కొట్టేసుకోండి. మిక్సీలో అయినా వేసుకోవచ్చు. బట్ పొడి కొట్టుకుంటే టేస్ట్ బావుంటుంది. దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఒక 20 మినిట్స్ తర్వాత చూసారా కొద్దిగా గ్రేవీ చిక్కపడుతుంది. అలాగే ఆయిల్ కూడా పైకి తేలుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనము ఒక 4 చీలుకలుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే పొడి చేసి పక్కన పెట్టుకున్న మసాలా కూడా వేసేసేయండి. వేసి గరిటెతో కాకుండా ఒకసారి మన మసిగుడ్డతోనే మొత్తాన్ని కూడా ఒకసారి కలిపేసుకోండి. కొద్దిగా ఉప్పు చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని ఒక 15 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి అలానే సిమ్‌లో వదిలేసేసేయండి. 15 మినిట్స్ తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈ పాటికే గ్రేవీ చిక్కబడిపోతుంది. అండ్ అలాగే ఆయిల్ కూడా పైకి తేలుంటుంది. సో, కూరైతే రెడీ అయిపోయింది. ఒకసారి గరిటె పెట్టకుండా చేత్తోనే గిన్నెని పట్టుకొని ఇట్లా తిప్పండి. ఇప్పుడు ఫుల్ హ్యాండ్ ఆఫ్ కొత్తిమీరని తీసుకొని సన్నగా కట్ చేసి ఆ కూర మీద వేసేసేయండి. అంతే యూ డన్. ఎంతో టేస్టీగా ఉండే కొరమేను చేపల పులుసయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకెలా కుదిరిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సో, కూర అయిపోయింది కదా అని దయచేసి గరిటె పెట్టి చికెన్ కూర తిప్పినట్టు మాత్రం తిప్పేయకండి. కొత్త వాళ్ళకి, పాత వాళ్ళకంటే తెలుసు చేపల కూర ఎక్కువగా గరిటెతో తిప్పకూడదని. బట్ కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం అని చెప్తున్నాను. సో, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకెలా కుదిరిందో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ కుకింగ్ వీడియోస్ కోసం మ్యాగీస్ కిచెన్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.